గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. బజార్లో అప్పుడప్పుడు కావలసిన దానికంటే పెద్ద సైజుల్లో గుమ్మడికాయ, సొరకాయ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. నాకును ఒక పెద్ద గుమ్మడికాయ కనబడితేను ఆ గుమ్మడికాయని తీసుకువచ్చాను. గుమ్మడికాయని పంపు కింద పెట్టి శుభ్రంగా కడగండి. కడిగిన ఈ గుమ్మడికాయని పొడి బట్టతో తుడవండి. ఈ గుమ్మడికాయ సైజు చూస్తున్నారు కదా. వంటింట్లో ఉపయోగించే మామూలు చాకుతో ఈ గుమ్మడికాయని తరగటం కష్టం. కాబట్టి పెద్ద చాకుని ఉపయోగించి ఈ గుమ్మడికాయని తరగండి. ముందు తొడిమి దగ్గర ఉన్న భాగాన్ని కట్ చేయండి. చూస్తున్నారు, తొడిమ చుట్టూతా ఉన్న గుమ్మడికాయ పోర్షన్ని పారేయవలసిన అవసరం లేదు. తొడిమ చుట్టూ ఉన్న ఈ గుమ్మడికాయ పోర్షన్ని చాకుతో కట్ చేసుకోండి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఉపయోగించుకోవచ్చు. ఇంత పెద్ద గుమ్మడికాయలో ఈ తొడిమిని మాత్రమే పారేస్తాము. మిగిలిన గుమ్మడికాయ అంతాను ఉపయోగపడుతుంది. ఈ గుమ్మడికాయని చాకుతో మధ్య నుంచి తరగండి, లేదా గుమ్మడికాయ మీద ఉన్న గీతల వెంబడే తరిగినా కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు తరిగిన ఈ గుమ్మడికాయ ముక్కలో నుంచి గింజల్ని తీసేయాలి. చాకుతో ఈ గింజల్ని విడదీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ గింజల్ని పారేయకండి, వీటిని కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. గింజలు తీసేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే పీచులాగా కనబడుతోంది కదా, దాన్ని కూడా ఏదైనా షార్ప్ స్పూన్తో గీకేయండి. ఇలా గుమ్మడికాయ ముక్కని అంటుకుని ఉన్న పీచు గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయకి పైపెచ్చుని తీయాలి. పీలర్ని ఉపయోగించి కానీ రాకపోతే చాకుతో కానీ పైపెచ్చుని తీసేయండి. ఈ గుమ్మడికాయ తొక్కల్ని, గింజల్ని, పీచుని పారేయకండి. వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బి ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఆలూ మటర్, పన్నీర్ మటర్ ఇలాంటి గ్రేవీ కూరలు తయారు చేసుకునేటప్పుడు ఈ ముద్దని అందులో వేసుకుంటే రుచి పెరగటమే కాకుండా గ్రేవీ థికనింగ్ లాగా కూడా పనికొస్తుంది. వేరొక మూవీ క్లిప్లో సొరకాయని ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకోవచ్చో విశదంగా చూపించాను. నా వెబ్సైట్లోని ఆ రెసిపీని చూసి గుమ్మడికాయని కూడా అదే రకంగా ప్రిజర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కూరని తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. గుమ్మడికాయ 550 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, మెంతులు 1/8 టీ స్పూను, సోంపు 1/2 టీ స్పూను, కలోంజి 1/2 టీ స్పూను, పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూను లేదా రుచిని బట్టి వేసుకోండి, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావలసిన సైజులోకి ముక్కల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ముక్కలన్నీ ఈవెన్ సైజులో కనుక ఉంటే ఉడకటం తేలికవుతుంది. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ తరిగిన గుమ్మడికాయ ముక్కల్ని వేయండి. ఆ పైన 20 మిల్లీలీటర్ల నీళ్లు పోయండి. ఈ బౌల్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దానిపైన మూత ఏటవాలుగా పెట్టండి. హై పవర్లో ఈ గుమ్మడికాయ ముక్కల్ని 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ పైన 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇవ్వండి. ఆ తర్వాత ఈ బౌల్ని బయటికి తీసి చూస్తే గుమ్మడికాయ ముక్కలు జస్ట్ ఉడికి ఉంటాయి. ఈ రకంగా గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు, కలోంజి ఇవన్నీ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర మిశ్రమాన్ని వేయండి. గింజలన్నీను చిటపటలాడేదాకా కలుపుకుంటూ వేయించండి. ఆ పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని అంతాను కలపండి. ఇప్పుడు
ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసి కలపండి. ఆ పైన పసుపు, ఈ కూరకి సరిపడా ఉప్పు వేసుకుని అంతాను కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఈ మూకుడు మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత మూత తెరిచి గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని మళ్లీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. లేదంటే తడంతాను పోయి కూర పొడిపొడిలాడేదాకా ఉడికించండి. ఇలా తయారు చేసుకున్న గుమ్మడికాయ కూరని గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. గుమ్మడికాయలో నేచురల్ తియ్యదనం ఉంటుంది. ఆ తీపి వలన, అలాగే ఇందులో వాడిన సోంపు, జీలకర్ర వంటి స్పైసెస్ వలన ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కూరని అన్నంలో కలుపుకుని తినచ్చు, లేదంటే రోటీలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గాను త్వరగాను అయిపోయే ఈ గుమ్మడికాయ కూరని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా నేర్చుకున్నారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.